ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కొట్టుకున్న మంత్రి, పోలీస్ ఐపీఎస్ తీవ్ర కోపంలో హైకమాండ్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తుక్కుగూడ జనజాతర భారీ బహిరంగ సభకు శనివారం కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ బహిరంగ సభలో రాచకొండ పోలీస్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాన్వేయ్ని అనుమతించకుండా అడ్డుకున్నారు. డిప్యూటీ సీఎం సిబ్బంది చెబుతున్నా వినకుండా అడ్డుకున్నారని చెప్పారు. డిప్యూటీ సీఎం వాహనమని చెప్పినా వినలేదని, సభలోకి వెళ్లడానికి వాహనానికి డయాస్ పాస్ ఉందన్న చెబుతుండగా వినిపించుకోకుండా డ్రైవర్ శ్రీనివాసుపై రాచకొండ సిపి చేసుకున్నారు. డ్రైవర్ సమాధానం చెప్తుండగా వినిపించుకోకుండా తీవ్ర ఆగ్రహంతో జోబులో ఉన్న ఐడి కార్డును సిపి గుంజుకున్నారు. సభ ప్రాంగణంలోనే వాహనాన్ని అనుమతించకుండా పోలీసులు వాహనాన్ని పక్కన నిలిపివేశారు. సమస్య సద్దుమణిగి అరగంట తరువాత తిరిగి డ్రైవర్ని పిలిచి చుట్టూ పోలీసులు నిలబెట్టి ఏసీపీతో డ్రైవర్ శ్రీనివాస్ని సిపి కొట్టారు. డ్రైవర్పై పోలీసులు దాడి చిత్రీకరిస్తున్న మీడియాగ్రాఫర్ మొబైల్ను గుంజుకొని అతనిపై కూడా పోలీసులు దాడి చేశారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.